మీకు తెలిసిన వాళ్ళు నల్గొండలు కానీ ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మనిషి ఒక్క ఫోన్ చేస్తే అక్కడ మా సర్వోత్తమ్ రెడ్డి గారు గెలుస్తారు అన్న. ఈ గెలుపు తెలంగాణలో ఒక పెద్ద మార్పుకు నాంది అవుతుంది అన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించాలి. ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మీ పనులైతే ఈ పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భయపడుతుంది. అధికారంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ భయపడతారు. అరే మన ప్రభుత్వానికి మంచి పరిస్థితి లేదు, ఇలా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది, బలపడుతున్నది, కాబట్టి మన ఎమ్మెల్యేలను మంచిగా చూసుకోవాలి, మన ఎమ్మెల్యేల పనులు చేయాలి, మన ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వాలని చెప్పి మీ అధినాయకత్వం మీ అధికారం ఉన్నటువంటి నాయకులు ఆలోచించాలంటే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కా గెలవాలన్నా. ఏ ఎమ్మెల్యే సంతోషంగా ఉన్నాడు? ఎమ్మెల్యేకు ఒక్క రూపాయి ఇస్తలేరు ఫండ్. ఇలా ఎమ్మెల్యేలు నిలిచే పరిస్థితి, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. మొన్న 10 మంది హోటల్లో కూర్చున్నారు, నిన్నగాక మొన్న 10 మంది ఫామ్ హౌస్లో కూర్చున్నారట. ఆ విషయం ఇక బయటికి రాలే. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ రహస్య సమావేశాలు పెడుతున్నారు. స్టార్ట్ అయింది ఇక సమావేశాలు లొల్లి స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం ఉంటుందా పోతుందని గ్యారంటీ లేని వెంటిలేటర్ ఉంది ప్రభుత్వం ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఉండాలని వాళ్ళ పార్టీ శాసనసభ్యులే కోరుకుంటలేరు. పైన టాప్ 5 మంత్రులు మాత్రమే లాభపడుతున్నారు తప్ప కింది స్థాయి శాసనసభ్యులకు ఎవ్వరు కూడా కనీసం సంతోషం లేదు, గెలిచిన సంతోషం లేదు, కనీసం ప్రజలకు సేవ చేద్దామంటే ఒక పైసా ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు. ఇవాళ ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ పార్టీలోనే వాళ్ళలో పడిన గందరగోళం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నూకలు జల్లినాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇక 10 మంది శాసనసభ్యుల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా వస్తే అవకాశం ఉంది. ఆ 10 సీట్లలో ఎన్నికలు వస్తే 10 సీట్లు ఎన్నికలు వస్తే 7 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఇప్పుడే సర్వే చేస్తాం. మేము సర్వే చేస్తే ఈ 10 ఉప ఎన్నికలు వస్తే దానిలో 7 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఇలా పక్కా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. కాబట్టి ఎక్కడ ఏ ఎన్నికలు వస్తే కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి స్థానిక ఈ సంస్థల ఎన్నికల్లో తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మీకు అంది వచ్చిన అవకాశం. మీరు మాకు ఓటేసి గెలిపిస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కార్యకర్తలకు ప్రజల ఆశీర్వాదం ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా భరోసా విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు, మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇలా నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1 పక్కన 1 వేసి మీరు భారీ మెజార్టీతో మా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీస్తున్న కొమరే గారిని, గ్రాడ్యుయేట్